Hello all, welcome back to the channel of Pharmacy. So in this video, we were discussing about the pharmacology of drugs acting on peripheral nervous system. So ఈ వీడియోలో కంప్లీట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను యూనిట్ 3లో సెకండ్ టాపిక్లో సి. సో ఇందులో వచ్చేసి ఫార్మకాలజీ ఆఫ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇందులో 4 టాపిక్స్ ఉన్నాయి: పారాసింపాథోమైమెటిక్స్, పారాసింపాథోలైటిక్స్ అండ్ సింపాథోమైమెటిక్స్ అండ్ సింపాథోలైటిక్స్. సో చాలాసార్లు పారాసింపాథోమైమెటిక్స్ అనేది 10 మార్క్స్కి అడిగారు అండ్ ఆల్సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్కి అండ్ ఆల్సో 2 మార్క్స్కి. ఓకే, సో ఫస్ట్లీ మీకు తెలియాల్సిన ఒక ఆర్డర్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్, తర్వాత పారాసింపాథో నర్వస్ సిస్టమ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ తెలుసుకోవాల్సింది సింపాథోమైమెటిక్స్, సింపాథోలైటిక్స్, పారాసింపాథోమైమెటిక్స్, పారాసింపాథోలైటిక్స్. ఈ సింపాథోమైమెటిక్స్ ఎప్పుడు కూడా ఈ లైటిక్స్కి అంటే సింపాథోలైటిక్స్కి ఎగనెస్ట్గా ఉంటుంది. అండ్ ఈ పారాసింపాథోమైమెటిక్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క పారాసింపాథోలైటిక్స్కి ఎగనెస్ట్గా ఉంటుంది. సో ఇవి 2 పార్ట్స్ ఒక టాపిక్ కింద, ఈ 2 పార్ట్స్ ఒక టాపిక్ కింద. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నౌ పారాసింపాథోమైమెటిక్స్. సో దీన్నే ఈ పారాసింపాథోమైమెటిక్స్లో ఏ డ్రగ్స్ యూజ్ చేస్తామంటే వీటిని కోలినర్జిక్ డ్రగ్స్ అని కూడా అంటారు. ఓకే, ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ న్యూరాన్కి కావాల్సింది ఎస్టైల్ కోలిన్ అనమాట. సో అందుకే దాన్ని కోలిన్ ఉంది కాబట్టి కోలినర్జిక్ డ్రగ్స్ అని మెన్షన్ చేశారు. ఓకే, ACH విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎస్టైల్ కోలిన్ ఈజ్ ద మేజర్ న్యూరో ట్రాన్స్మిటర్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. సో ఈ యొక్క దానికి పారాసింపాథోమైమెటిక్స్కి కంపల్సరీ ACH అనేది మెయిన్ రోల్ అనమాట. బికాస్ మనకి తెలుసు న్యూరో ట్రాన్స్మిటర్ అనేది విచ్ ట్రాన్స్ఫర్స్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అండ్ ACH ఈజ్ రిలీజ్డ్ బై మోటార్ న్యూరాన్స్. సో ACH ఈజ్ రిలీజ్డ్ బై మోటార్ న్యూరాన్ at neuromuscular junction to stimulate skeletal muscle contraction. సో ఇక్కడ మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇది నర్వస్ సిస్టమ్ అంటున్నాం అంటే యూ నీడ్ టు హ్యావ్ ద ఐడియా ఆఫ్ ది ప్రీసినాప్టిక్ న్యూరాన్ అండ్ ఆల్సో ది పోస్ట్సినాప్టిక్ న్యూరాన్ అండ్ ద స్పేస్ బిట్వీన్ ద ప్రీసినాప్టిక్ న్యూరాన్ అండ్ పోస్ట్సినాప్టిక్ న్యూరాన్ ఈస్ కాల్డ్ యాజ్ ద సినాప్టిక్ క్లెఫ్ట్. ఓకే, సో ఇది ఐడియా ఉండాలన్నమాట. దీన్ని ప్రీ సినాప్టిక్ అంటారు, దీన్ని పోస్ట్ సినాప్టిక్ అంటారు. ఈ మధ్య ఉన్న స్పేస్ని సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనకి అది ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా రిలీజ్ చేస్తుంది. బట్ మన టాపిక్ వచ్చేసి పారాసింపాథోమైమెటిక్స్ కాబట్టి ఆ న్యూరో ట్రాన్స్మిటర్ పేరు ఎస్టైల్ కోలిన్ అనమాట. ఓకే, అండ్ నౌ ACH ఈజ్ ద ప్రైమరీ న్యూరో ట్రాన్స్మిటర్. అండ్ బిఫోర్ దిస్ ఎందుకు న్యూరో ట్రాన్స్మిటర్ కావాలి అంటే కనుక స్కెలిటల్ అండ్ మజిల్ కాంట్రాక్షన్ జరగడానికి అంటే బోత్ స్కెలిటల్ అండ్ మజిల్ కాంట్రాక్షన్ జరగడానికి కావాల్సింది ACH అనమాట. ACH ఈజ్ ద ప్రైమరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఆఫ్ ద పెరిఫెరల్ nervous system, that is nothing but the parasympathetic nervous system. PSN means parasympathetic nervous system, responsible for body's rest and digest state. ఓకే, సో ఎప్పుడైనా సరే పారాసింపాథిక్ అనగానే మీకు తెలియాలి అక్కడ రెస్ట్ అండ్ డైజెస్ట్ ఇట్స్ కంప్లీట్లీ అండర్ ద రెస్ట్ సిచ్యువేషన్స్ అనమాట. ఓకే, అదే మీరు సింపాథిక్ తీసుకుంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటే అక్కడ మీరు ఏదైనా అటాక్ అయినా చేయాలి ఆర్ బట్ ఇక్కడ ఏంటంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ అనమాట. ఓకే, it slows heart beats, it slows respiratory rate. సో ఎవరు ఈ ఫంక్షన్స్ చేస్తున్నారంటే ACH అనమాట. ఎప్పుడైతే ACH అనేది ఈ యొక్క ప్రీ సినాప్టిక్ నుంచి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గర ఉన్న రిసెప్టార్కి బైండ్ అవుతుందో ఆ రిసెప్టార్కి బైండ్ అయినప్పుడు జరిగే యాక్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒకే రిసెప్టార్ మీద న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవ్వదు, అది రిలీజ్ అయిన రిసెప్టార్ సైట్ బట్టి మనకి యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. సో టాపిక్కి వెళ్ళి కొద్దీ ఆ రిసెప్టార్స్ బట్టి యాక్షన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ రిసెప్టార్ మీద రిలీజ్ అయినా ఒకే యాక్షన్ ఉండదు. ఈ యొక్క ACHకి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, ఆ రిసెప్టార్స్ బట్టి యాక్షన్స్ అనేవి మారుతాయి. ఓకే, అండ్ ఇట్ స్లోస్ హార్ట్ బీట్స్. సో హార్ట్ బీట్ని స్లో చేస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షోస్ ది బ్రాడీకార్డియా, ఇట్ స్లోస్ ద రెస్పిరేటరీ రేట్ and also it shows the gastrointestinal smooth muscle and urinary bladder అంటే స్మూత్ మజిల్ని యూరినరీ బ్లాడర్ని రెండింటిని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్యూపిల్ అండ్ విచ్ ఇంక్రీజెస్ ద సెక్రేషన్స్. ఇక్కడ 4 డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ హార్ట్ దగ్గర వచ్చేసి
హార్ట్ బీట్ని తగ్గిస్తుంది, రెస్పిరేటరీ రేట్ని కూడా తగ్గిస్తుంది. అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ దగ్గరికి వచ్చేటప్పటికి స్మూత్ మజిల్ అండ్ యూరినరీ బ్లాడర్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్యూపిల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్ కన్స్ట్రక్ట్ ద ప్యూపిల్. అండ్ ఇక్కడ ఏసీహెచ్ అనేది ఏం చేస్తుందంటే ప్యూపిల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ ఇది ఐ కనుక చూసుకుంటే, సో ఇక్కడ ఇది ప్యూపిల్, ఈ ప్యూపిల్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ అనమాట. ఏసీహెచ్ అనేది బికాజ్ అది ఒక పారాసింపాథిక్ న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి సో అదేం చేస్తుందంటే ప్యూపిల్ యొక్క సైజ్ని తగ్గిస్తుంది. బట్ దీన్ని ఏమంటారంటే మయోసిస్ అని అంటారనమాట. ఓకే, అండ్ దీన్ని కన్సిడర్ చేసుకుంటే మీకు ప్యూపిల్ సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంది. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ అన్ ఐ బాల్, దీని చుట్టూ ఇది ప్యూపిల్ అనమాట. ఈ ప్యూపిల్ సైజ్ అనేది కంపేర్డ్ టు దీనికన్నా కూడా ఇందులో చాలా సైజ్ పెద్దదిగా ఉంది బికాస్ ఇది సింపాథిక్ న్యూరాన్ ఇది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది చూపిస్తుంది ఈ యొక్క యాక్టివిటీ అనేది. సో దీన్నే మిడ్రియాసిస్ అని అంటారు ఆర్ మైడ్రియాసిస్ అని అంటారు. ఓకే, అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఈ మయోసిస్ అనేది మనకి ఎస్టైల్ కోలిన్ అనేది చూపిస్తుంది. సో ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ సెక్రెషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎవరు? ఏసీహెచ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్. సో ఇంకొక యాక్టివిటీ చూసుకుంటే కనుక అసోసియేటెడ్ విత్ ద కాగ్నిషన్ ఇన్ సిఎన్ఎస్. సో జనరల్లీ ఏదైనా ఫాస్ట్గా గ్రాస్ప్ చేయడానికి కానీ ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఎక్కువ ఈ ఏసీహెచ్ అనేది రిలేటెడ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కోలినర్జిక్ న్యూరాన్. సో ఈ యొక్క న్యూరాన్ని అంటే ఏ న్యూరాన్స్ ముందు చెప్పాం కదా, సో ఇక్కడ న్యూరాన్ అనేది ఉంటుందని. సో ప్రీసినాప్టిక్ అండ్ ప్రోసినాప్టిక్. సో ఈ న్యూరాన్ని ఏమంటారంటే కోలినర్జిక్ న్యూరాన్ అంటారు. ఎందుకంటే ఈ యొక్క కోలినర్జిక్ యాక్టివిటీ చూపించే న్యూరాన్ని కోలినర్జిక్ న్యూరాన్ అంటారు. ఏ న్యూరాన్ దట్ కాసెస్ ACH mainly as neurotransmitter అంటే a neuron which shows the ACH activity, okay, is known as the cholinergic neuron. Okay, and now ఎస్టైల్ కోలిన్ అని ఎందుకు అంటామంటే దీన్ని ఎస్టర్స్ ఆఫ్ కోలిన్ అనమాట. మీకు ఆల్రెడీ మెడిసినల్ కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది, మీరు చెక్ చేసుకుంటే అక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఎస్టర్ ఆఫ్ కోలిన్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎస్టైల్ కోలిన్. ఓకే, ఇట్ ఈస్ సింథసైజ్డ్ అండ్ స్టోర్ ఇన్ నర్వ్ టర్మినల్. ఇది సింథసైజ్ అయ్యి నర్వ్ టర్మినల్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ దీని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చూసుకుంటే కనుక వెన్ అండ్ కోలినర్జిక్ న్యూరాన్ ఈజ్ స్టిమ్యులేటెడ్. సో ఎప్పుడైతే ఇది కోలినర్జిక్ న్యూరాన్ అనమాట. ఈ న్యూరాన్ ఎప్పుడైతే బికాస్ ఆఫ్ సమ్ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మై బి ఎప్పుడైతే అది స్టిమ్యులేట్ అవుతుందో, సో ట్రిగ్గర్ అయినప్పుడు ACH ఈజ్ రిలీజ్డ్ ఇంటూ సినాప్టిక్ లెఫ్ట్. ఈ యొక్క సిగ్నల్ వెజికల్స్లో ఉన్న ACH అనేది ఆ యొక్క ట్రిగ్గరింగ్ స్టిమ్యులేషన్ వల్ల రిలీజ్ అవుతుందన్నమాట. ఈ యొక్క మీకు డాట్స్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఈజ్ ద ACH అనమాట. అది ఒక సాకెట్ పౌచ్లో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇంటూ ద సినాప్టిక్ లెఫ్ట్. సో ఈ గ్యాప్ ఉంది చూసారా, సో ఈ సినాప్టిక్ లెఫ్ట్లోకి రిలీజ్ అవుతుంది అండ్ బైండ్స్ టు ద రిసెప్టర్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ సెల్. సో ఇది పోస్ట్ సినాప్టిక్, ఈ యొక్క పార్ట్ అంతా పోస్ట్ సినాప్టిక్. ఇక్కడ రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద రిసెప్టార్. సో ఇవి ఎప్పుడైతే ఈ యొక్క రిసెప్టార్కి బైండ్ అవుతుందో, సో మనకి కావాల్సిన సెల్యులర్ రెస్పాన్స్ అంటే ఒక సెల్ యొక్క రెస్పాన్స్ అనేది చూపిస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఏదర్ చెప్పాను కదా రిసెప్టార్ బట్టి ఉంటుందని. సో ఆ రిసెప్టార్ బట్టి దాని యొక్క యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ నౌ ఆ యాక్షన్ ఏంటి? జనరల్లీ స్కెలిటల్ మజిల్ కాంట్రాక్షన్ అనమాట. ఓకే, అండ్ నౌ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కూడా ఎప్పుడు చెప్తాం ఏది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. ఇట్ షుడ్ బీ ఇన్ ఏ మ్యాక్సిమం లెవెల్. మ్యాక్సిమం కూడా కాదు, మీడియం లెవెల్లో ఉండాలి, మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో ఎక్కువగా కనుక ACH రిలీజ్ అయితే హ్యాండ్స్లో ట్రిగ్గరింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఉండేది ACH అనమాట. అంటే ACH అంటే ఏంటి? ఎస్టైల్ కోలిన్. ACHE అంటే ఏంటి? ఎస్టైల్ కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఎస్టైల్ కోలిన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గరికి వచ్చిందో, సినాప్టిక్ లెఫ్ట్లో ఉందో, సో దాన్ని ఏం చేస్తుందంటే బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. దాన్ని క్లియరింగ్ అంటారు. క్లియరింగ్ ఆఫ్ ACH ర్యాపిడ్లీ ఇట్ ఈస్ క్లియర్డ్ బై ఎంజైమ్. సో ఆ ఎంజైమ్ ఏంటి? ఎస్టైల్ కోలినెస్టరేజ్ ఆర్ కోలినర్జిక్, దీన్ని కోలినెస్టరేజ్ అని అంటారనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద కోలినెస్టరేజ్. ఓకే, కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఇది ఏమవుతుందంటే ACH అనేది ఎసిటేట్ కింద కోలిన్ కింద కన్వర్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద ఏమంటారంటే బై ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, బై ప్రొడక్ట్స్ అంటాము, బట్ ఇన్యాక్టివ్ బై ప్రొడక్ట్స్. ఇవి ఎటువంటి యాక్టివిటీ అనేవి చూపించవు కాబట్టి వీటిని ఇన్యాక్టివ్ బై ప్రొడక్ట్స్ అంటాం. అండ్ ఈ యొక్క కోలిన్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క బ్రేక్ డౌన్ అంతా కూడా ఈ ప్లేస్లో జరుగుతుంది అనమాట. అండ్ ఏదైతే ఎస్టేట్ కింద వచ్చిందో ఆ ఎస్టేట్ అనేది మళ్ళీ రీబ్యాక్ అయ్యి
ఏదైతే ఎస్టైల్ కోలిన్ ఉందో ఆ ఎస్టైల్ కోలిన్తో కలిసి ఎస్టైల్ కోలిన్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేస్ ప్రెజెన్స్లో ఎస్టైల్ కోలిన్ కింద కన్వర్ట్ అయ్యి సేమ్ ఇలా మళ్ళీ సెమినల్ వెసికల్ మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఎక్సెసివ్గా ఏసీహెచ్ఈ కనుక పనిచేస్తే ఈ యొక్క ఎస్టైల్ కోలిన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఎప్పుడైతే ఈ ఎస్టైల్ కోలిన్ అనేది ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అయిందో అప్పుడు మనకి కావాల్సిన స్కెలిటల్ మజిల్ కాంట్రాక్షన్ అనేది చూపిస్తుంది. సో ప్రీవియస్గా చెప్పాను కదా, ఏ సైట్ దగ్గర బైండ్ అయినా సరే ఎస్టైల్ కోలిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్టార్స్ చాలా ఉంటాయి అని చెప్పాను. సో రిసెప్టార్ మీద బైండ్ అయ్యి దాన్ని బట్టి దాని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రిసెప్టార్స్ ఏంటో తెలుసుకోవాలి. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్స్ అనమాట. ఎస్టైల్ కోలిన్ బైండింగ్ రిసెప్టార్స్, ఒకటి మస్కార్నిక్ రిసెప్టార్స్, ఇంకోటి మస్కరానిక్ రిసెప్టార్, ఇంకొకటి నికోటినిక్ రిసెప్టార్స్. అండ్ ఈ యొక్క మస్కరానిక్లోని టైప్స్ ఉన్నాయి అండ్ ఈ నికోటినిక్లోని కూడా టైప్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మస్కార్నిక్లో చూసుకుంటే M1, M2, M3, M4 అండ్ M5. అండ్ వీటి యొక్క సైట్స్ ఎక్కడ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. రిసెప్టార్స్ అనేవి డిఫరెంట్ సైట్స్ దగ్గర ఉంటాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, గ్యాస్ట్రిక్ అండ్ ఆల్సో హార్ట్, ఇంకా రెస్పిరేటరీ, ఇలా డిఫరెంట్ పార్ట్స్లో ఉంటుంది కదా. సో అలాగే ఈ యొక్క కోలినర్జిక్ యాక్టివిటీ చూపించే మస్కార్నిక్ రిసెప్టార్స్ కూడా కొన్ని సైట్స్లో ఉన్నాయి. సో అవి చూడండి. M1 అనేటప్పటికి పోస్ట్ సినాప్టిక్ ఆర్ఎల్స్ అటానమిక్ నర్వ్ సిస్టమ్ గ్యాంగ్లియా దగ్గర అండ్ ఆల్సో సిఎన్ఎస్ దగ్గర. అండ్ మస్కార్నిక్ M2 వచ్చేటప్పటికి హార్ట్ అండ్ సిఎన్ఎస్. అండ్ మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, హార్ట్ డెఫినెట్లీ M2 రిసెప్టార్ ఎప్పుడైనా లొకేషన్ ఏంటి అన్నప్పుడు హార్ట్ అని చెప్పాలి. అండ్ M3 ఇస్ ద స్మూత్ మజిల్ అనమాట. అండ్ ఈ M3లో కూడా 5 టైప్స్ ఉంటాయి. ఓకే, సో అది డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇఫ్ M4 అండ్ M5 అనేది సిఎన్ఎస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, M1, M4, M5 అనేది సిఎన్ఎస్ దగ్గర యాక్షన్ చూపిస్తాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఎస్టైల్ కోలినర్జిక్ డ్రగ్స్ అనేవి చాలా వాస్ట్ డ్రగ్స్ అనమాట. చాలా పెద్ద క్లాసిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే డ్రగ్ అనేది దాని యొక్క టార్గెట్ యాక్షన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ దగ్గర దాని యాక్షన్ చూపించాలంటే పర్టికులర్గా హార్ట్ దగ్గరికి వెళ్ళి బైండ్ అయితే, అంటే ఆ పర్టికులర్ రిసెప్టార్ దగ్గర బైండ్ అయితేనే యాడ్వర్స్ రియాక్షన్స్ అనేవి ఉండవు. అలా కాకుండా రిమైనింగ్ రిసెప్టార్స్ కూడా బైండ్ అయితే ఆటోమేటిక్గా యాడ్వర్స్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యాక్టివిటీ అనేది ఎస్టైల్ కోలిన్ అనేది హార్ట్ దగ్గర చూపించాలి అంటే M2 రిసెప్టార్ దగ్గర మాత్రమే బైండ్ అవ్వాలి. అది వెళ్ళి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ M3కి బైండ్ అయితే మళ్ళీ యాక్టివిటీ అనేది మారుతుంది. సో చూపించాల్సిన యాక్షన్ ఏమో హార్ట్, చూపిస్తున్న యాక్షన్ దగ్గర ఏమో దీంతో పాటు దీని దగ్గర కూడా చూపిస్తే యాడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎస్టైల్ కోలిన్ అవసరం లేదు, బట్ అయినా ఇక్కడ ఎక్సెసివ్గా ముందు కొంచెం రిలీజ్ అవుతుంది, బట్ ఇప్పుడు వెళ్ళి ఇంకా ట్రిగ్గర్ చేస్తే ఇంకా ఎక్సెసివ్గా రిలీజ్ అవుతుంది. సో అలా చూసినప్పుడు యాడ్వర్స్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ దీస్ బట్టి లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు నికోటినిక్ రిసెప్టార్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. సో NM అండ్ NN. ఈ NM అండ్ NN అనేది ఎలా డివైడ్ అయిందంటే న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గరికి కన్సిడర్ చేసుకుంటే NM, అదే ప్రీసినాప్టిక్ కానీ అటానమస్ గ్యాంగ్లియా కానీ ఎడ్రినల్ మెడ్యులా కానీ కన్సిడర్ చేసుకుంటే దాన్ని NN దగ్గర, అంటే ఈ పర్టికులర్ సైట్స్ దగ్గర కోలినర్జిక్ యాక్టివిటీ చూపించినప్పుడు దాన్ని NN, నికోటినిక్ NN అని కింద డివైడ్ చేసుకున్నాం. ఓకే, మస్కార్నిక్ రిసెప్టార్స్. సో ఇప్పుడు మస్కార్నిక్ రిసెప్టార్స్ ఒకలా వర్క్ చేస్తాయి అండ్ నికోటినిక్ రిసెప్టార్స్ ఒకలా వర్క్ చేస్తాయి. అంటే దీస్ ఆర్ ద G ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ అనమాట. సో మస్కార్నిక్ అనేవి G ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్ అండ్ నికోటినిక్స్ అనేవి లైగండ్ గేటెడ్ అయోన్ ఛానల్ రిసెప్టార్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే ఇదిగో చూడండి. సో సేమ్ మిగతాదంతా ఒకటే, బట్ ఈ యొక్క పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ దగ్గర రిసెప్టార్స్ అనేవి మారుతాయి. సో ఇది G ప్రోటీన్ కపుల్ రిసెప్టార్. సో ఎప్పుడైతే ఎస్టైల్ కోలిన్ అనేది ఏదైనా ట్రిగ్గరింగ్ యాక్షన్ వల్ల జరిగినప్పుడు ఎస్టైల్ కోలిన్ అనేది ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి ఈ యొక్క మస్కార్నిక్ రిసెప్టార్ దగ్గర బైండ్ అవుతుంది అనమాట. మస్కార్నిక్ రిసెప్టార్ దగ్గర బైండ్ అయినప్పుడు మనకి సెల్యులర్ రెస్పాన్స్ అనేది చూపిస్తుంది. సో చెప్పాను కదా, రిసెప్టార్ బట్టి రెస్పాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నికోటినిక్ దగ్గర కన్సిడర్ చేసుకుంటే సేమ్, ఏదైనా ఒక రెస్పాన్స్ అనేది కానీ సిగ్నల్ కానీ దీనికైనా ట్రిగ్గర్ అయినప్పుడు సో ACH రిలీజ్ అయ్యి దీని యొక్క లైగండ్ గేటెడ్ ఛానల్ దగ్గర బైండ్ అయినప్పుడు మనకి సెల్యులర్ రెస్పాన్స్ చూపిస్తుంది. మస్కార్నిక్ అన్నప్పుడు G ప్రోటీన్ కపుల్ రిసెప్టర్స్, అదే నికోటినిక్ అన్నప్పుడు లైగండ్ గేటెడ్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. సో ఇది జనరల్గా మన అందరి బాడీలో జరిగే మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇవి మీడియంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందన్నమాట. ఒకవేళ ఎస్టైల్ కోలిన్ అనేది రిలీజ్ అవ్వనప్పుడు ఏం చేయాలి? రిలీజ్ అవ్వనప్పుడు లేదంటే రిలీజ్ అవుతున్నా సరే ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఒక ఎంజైమ్ ఉంటుందని, అది ఎక్కువగా దాన్ని ఇన్హిబిట్ చేసేస్తున్నప్పుడు ఎవరిని? ఎస్టైల్ కోలిన్ని. సో అప్పుడు ఎలా యూజ్ చేయాలంటే
ఈ క్లాసిఫికేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ కోలినర్జిక్స్ చూసుకున్నప్పుడు జనరల్లీ సో ఈ క్లాసిఫికేషన్ చూడండి, ఇక్కడ మనం 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అన్నప్పుడు ఒకటి ఏసీహెచ్ కనుక రిలీజ్ అవ్వట్లేదు అన్నా, లేదంటే ఏసీహెచ్ యొక్క యాక్టివిటీ మిమిక్ చేయాలి అన్నా సరే మనం యూజ్ చేసేది డైరెక్ట్ యాక్టింగ్ డ్రగ్స్. అదే ఏసీహెచ్ రిలీజ్ అవుతుంది, బట్ ఏదైతే ఈ యొక్క సినాప్టిక్ లఫ్ దగ్గర ఉన్న ఏసీహెచ్ఈ అనమాట, అంటే ఎస్టైల్ కోలినెస్ట్రేజ్ అనే ఎంజైమ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్టైల్ కోల్ని డీగ్రేడ్ చేసేస్తుంది. డీగ్రేడ్ చేసినప్పుడు ఈ ఏసీహెచ్ వచ్చి ఈ పోస్ట్ సినాప్టిక్ దగ్గర బైండ్ అవ్వట్లేదు. బైండ్ అవ్వలేనప్పుడు సెల్యులర్ రెస్పాన్స్ అనేది చూపించదన్నమాట. సో ఇది తెలుసుకోవాలి. సో ఇది ట్రీట్ చేయడానికి యూజ్ చేసేవి ఇండైరెక్ట్ యాక్టింగ్ అనమాట. ఓకే, సో ఇవే మెకానిజం ఆఫ్ యాక్షన్స్. క్లాసిఫికేషన్స్ చూస్తే డైరెక్ట్, ఇండైరెక్ట్. చెప్పాను కదా డైరెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇండైరెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారో. సో డైరెక్ట్లోకి వచ్చేటప్పటికి ఎస్టైల్ కోలిన్, పైలోకార్పిన్, బెథనకాల్, మెథాకోలిన్, కార్బకాల్. అండ్ అదే ఏసీహెచ్ ఇన్హిబిటర్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏసీహెచ్ని ఇన్హిబిట్ చేయాలి. సో ఇన్హిబిటర్స్ వచ్చేసి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. సో ఇక్కడ రివర్సిబుల్ అంటే మీకు తెలియాలి. జనరల్లీ రివర్సిబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏసీహెచ్ అనేది ఏం చేస్తుందన్నాము, డ్రగ్ యొక్క అంటే ఎస్టైల్ కోలిన్ని ఇన్హిబిట్ కూడా కాదు, డిగ్రేడ్ చేసేస్తుంది అని చెప్పాం. అప్పుడు మనం ఎవరిని కంట్రోల్ చేయాలి, ఏసీహెచ్ని కంట్రోల్ చేయాలి. అంటే ఈ ఏసీహెచ్కి ఈ యొక్క డ్రగ్ అనేది ఒక బాండ్ ఫామ్ చేసి ఇక్కడ ఎస్టైల్ కోలిన్ని డిగ్రేడ్ చేయకుండా ఆపుతుందన్నమాట. సో ఒకసారి వచ్చి అండ్ ఏసీహెచ్ యొక్క యాక్టివిటీని ఆపేస్తే మళ్ళీ డ్రగ్ నార్మల్ పొజిషన్స్కి వెళ్తే దాన్ని రివర్సిబుల్ అంటారు. అలా కాకుండా కంప్లీట్గా డ్రగ్ అనేది ఆల్ టైమ్ ఈ యొక్క ఏసీహెచ్కి బైండ్ అయి ఉంటే గనక, కంప్లీట్ స్ట్రాంగ్ బాండ్ ఉంటే ఎప్పుడు కూడా, సో అది ఇర్రివర్సిబుల్ అనమాట. ఇంకా అసలు ఏసీహెచ్ అనేది ఇన్హిబిట్ చేయలేదన్నమాట ఈవెన్ ఫ్యూ సెకండ్స్లో కూడా. ఓకే, అండ్ రివర్సిబుల్లో కార్బమేట్స్ అండ్ యాక్రిడిన్. కార్బమేట్స్కి వచ్చేటప్పటికి ఫైసోస్టిగ్మిన్, నియోస్టిగ్మిన్, పైరిడోస్టిగ్మిన్, రివాస్టిగ్మిన్ అండ్ డోనిపిజల్, గలాంటమైన్ అండ్ ఎడ్రోఫోనియం. గుర్తుపెట్టుకోండి, కోలినర్జిక్ ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే అంటే బ్రెయిన్లో కాగ్నిషన్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది, అంటే గుర్తుపెట్టుకునే యాక్టివిటీ అనేది ఎక్కువ చేస్తుంది. సో అలా యాక్టివ్ చేసేది ఏంటంటే ఈ డోనిపిజల్ అండ్ ఆల్సో ద గలాంటమైన్ అనమాట, ఈ రెండు. ఓకే, అండ్ వీటినే నేను ఆల్రెడీ న్యూట్రోపిక్స్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకే, న్యూట్రోపిక్స్లో డిస్కస్ చేస్తాను కోలినర్జిక్ ఎన్హాన్సెస్ అని చెప్పేసి న్యూట్రోపిక్స్. అండ్ ఆర్గానోపాస్పేట్స్కి వచ్చేటప్పటికి ఇవి ఇర్రివర్సిబుల్ అండ్ దట్ టు దీస్ ఆర్ ద మోర్ పాయిజనస్ అనమాట. ఓకే, మోర్ పాయిజనస్ అండ్ ఆల్సో చాలా సైడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆల్సో డేంజరస్ టు లైఫ్. మ్యాలథైన్, పారథైన్, సెరిన్, సోమాన్, ఇక్థయోపేట్. కార్బమేట్స్లో కూడా ఇక్కడ కూడా ఇదొక కార్బమేట్స్ అదొక కార్బమేట్స్. చూసుకుంటే కనుక ఇక్కడ ప్రొఫాక్సిల్, ఇక్కడ ప్రొఫాక్సర్ and carbaryl. This is the carbaryl. Okay, so this is the classifications of the cholinergic drugs. Okay, సో ఇందాక చెప్పిన డ్రగ్స్కి అన్నీ మీరు ఫార్మకాలజీ రాయాల్సిన అవసరం లేదు. సో క్లాసిఫికేషన్ వరకు అయింది కాబట్టి కొన్ని డ్రగ్స్ చూద్దాం, వాటి గురించి ఇన్డెప్త్గా నేర్చుకోండి. ఓకే, సో డైరెక్ట్ యాక్టింగ్ అంటే విచ్ మిమిక్స్ ఏసీహెచ్ యాక్టివిటీ సేమ్ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇవి డ్రగ్స్ అంటే ఆల్రెడీ బాడీలో ఏసీహెచ్ రిలీజ్ అవుతుంది ఎంతో కొంత, అండ్ ఇవి ఏంటంటే ఎన్హాన్సెస్ అనమాట, ఇప్పుడు కొంచెం ఎక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిని ఏసీహెచ్ ఇన్హిబిట్ చేయదా అంటే నో, ఎందుకంటే ఇవి ఈజీగా చేస్తాయి బట్ ఇవి ఈజీగా మెటబోలైజ్ అవ్వవు ఏసీహెచ్ వల్ల. ఓకే, డ్రగ్స్ ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళలో గ్లకోమా ఎక్కువ వస్తుంది కదా. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ స్ట్రెస్ అవ్వచ్చు ఆర్ వాట్ మైట్ ద అదర్ రీజన్స్ వల్ల వాళ్ళకి గ్లకోమా అనేది వచ్చినప్పుడు. సో ఈ గ్లకోమా వల్ల ఏమవుతుందంటే కళ్ళలో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ ఎక్కువ అయ్యేది ఈ యొక్క మయోసిస్ అని చెప్పాను కదా ముందు. సో ఇవి మయోసిస్ అనమాట, ఈ యొక్క డ్రగ్స్ మయోసిస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అందుకని దీస్ ఆర్ ద డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ఫర్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ప్యూపిల్. ఇక్కడ ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ తగ్గిస్తాయి అనమాట. జనరల్లీ ప్యూపిల్ సైజ్ అనేది పెద్దదైతే అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో ప్యూపిల్ సైజ్ అనేది చిన్నదైతే కనుక మనకి అక్కడ ప్రెషర్ తక్కువ అవుతుంది. సో అలా ప్రెషర్ ప్యూపిల్ యొక్క సైజ్ తక్కువ చేసిందని మయోసిస్ అంటారు. అండ్ రెడ్యూస్ ద ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్లకోమా ట్రీట్ చేస్తాం. సో గ్లకోమాని ట్రీట్ చేసేది ఏంటి, కార్బకాల్ అండ్ ఆల్సో ద బెథనకాల్ విచ్ ఈస్ ద ఆఫ్టర్ అనస్థీషియా విచ్ వాజ్ ద అనస్థెటిక్ యాక్టివిటీ అండ్ బ్లాడర్ డిస్ఫంక్షన్ ట్రీట్ చేస్తుంది అనమాట.
ఇక్కడ రాసేమంటే ఈ యొక్క వీటిని ట్రీట్ చేస్తుందని. ఓకే. అండ్ పైలోకార్పిన్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఎస్టైల్ కోలిన్ ఏం చేస్తుందంటే సెక్రెషన్స్ని ఇంక్రీజ్ చేస్తుందన్న. సో గ్లకోమా అండ్ డ్రై మౌత్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే సెలైవేషన్ అనేది జరగదో నోట్లో అప్పుడు డ్రై మౌత్ అనేది క్రియేట్ అవుతుంది. సో సెక్రెషన్స్ అంటే సెలైవా సెక్రెషన్స్ అవ్వచ్చు, లేదంటే ఐలో ఫ్లూయిడ్ సెక్రెషన్స్ అవ్వచ్చు, వాట్ మే బీ. సో అప్పుడు సెక్రెషన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో డ్రై మౌత్ని ట్రీట్ చేస్తుంది కాబట్టి సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ దెన్ సెక్రెషన్ ఎన్హాన్సెస్ అనమాట పైలోకార్పిన్. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక కోలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏసీహెచ్ని ఇన్హిబిట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఇండైరెక్ట్ ఎగోనిస్ట్. ఇండైరెక్ట్గా అంటే ఏసీహెచ్ని చేయట్లేదు, ఇండైరెక్ట్గా ఎలా ఏసీహెచ్కి హెల్ప్ చేస్తున్నాం మనం, ఏసీహెచ్ అనే దాన్ని డిక్రీజ్ చేస్తున్నాం. సో ఏసీహెచ్ని డిక్రీజ్ చేస్తే ఏసీహెచ్కే కదా బెనిఫిట్. ఓకే. సో ఈ అంటే ఎంజైమ్, ఏసీహెచ్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్. అండ్ కోలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్, సో దీని ఇన్హిబిటర్ అనమాట. సో ఇందులో రివర్సిబుల్ ఉంటుంది, ఇర్రివర్సిబుల్ ఉంటుంది, ప్రీవియస్గా చెప్పాం కదా. సో స్లో డౌన్, రివర్సిబుల్లో ఏం చేస్తుందంటే స్లో డౌన్ ద రీసైక్లింగ్ ఆఫ్ ఏసీహెచ్. ఎప్పటికప్పుడు ఏసీహెచ్ అనేది రివర్సిబుల్ అవుతానే ఉంటుంది. ఎలా అయితే కోలిన్ అనేది ఈ యొక్క ఏసీహెచ్ అనేది ఏసీహెచ్ని 2 పార్ట్స్ కింద ఎస్టేట్ కింద కోలిన్ కింద డివైడ్ చేసినప్పుడు మనకి మళ్ళీ కోలిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ తీసుకుని మళ్ళీ ఎలా అయితే ఎస్టైల్ కోలిన్ తయారు చేసుకుంటుందో అలా ఏసీహెచ్ ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని తగ్గిస్తుంది. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ డ్రగ్స్ మయోస్థీనియా గ్రేవిస్ని ట్రీట్ చేస్తాయన్నమాట. ఓకే. మయోస్థీనియా గ్రేవిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఓకే. and especially at the nicotinic receptor, remember, and reverse the effect of anesthesia. And ఇంకొకటి ఈలో వచ్చే డ్రగ్స్ ఏంటంటే నియోస్టిగ్మిన్, పైరిడోస్టిగ్మిన్ అండ్ డోనిపిజిల్, రివాస్టిగ్మిన్, గలాంటమైన్ అనేది ఆల్జిమస్ ట్రీట్ చేస్తాయి అనమాట. ఆల్జిమస్ వచ్చే రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ రిడ్యూస్డ్ ఎస్టైల్ కోలిన్ లెవెల్స్ అనమాట. ఓకే. ఆల్జిమస్ని ట్రీట్ చేస్తాయి. అండ్ ఇర్రివర్సిబుల్లోకి వచ్చేటప్పుడు ఇవి చాలా టాక్సిక్ అనమాట. ఇన్సెక్టిసైడ్స్, ఇవి ఇన్సెక్టిసైడల్ అంటే ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి. అండ్ ఆల్సో నర్వ్ గ్యాసెస్. ఎగ్జాంపుల్ ఆర్గానోపాస్పేట్స్, ఇందులో మ్యాలథయాన్, పారథయాన్ అనమాట. ఇవి ఏంటంటే ఏసీహెచ్ని రిలీజ్ అవ్వవు. ఎప్పుడు సరే మన బాడీలో ఏదైనా ఒక లెవెల్ ఉంటుంది, దానికి మించి ఎక్కువగా రిలీజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏసీహెచ్ని మనం కంప్లీట్గా క్లియర్ చేసేస్తే ఎవరు ఎక్కువైపోతారు బాడీలో, ఎస్టైల్ కోలిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఐ మీన్ బాడీ అంటే ఆ న్యూరాన్, ఆ సినాప్టిక్ క్లఫ్ దగ్గర ఏసీహెచ్ ఎక్కువైపోద్ది. ఏసీహెచ్ ఎక్కువైతే ఏమవుతుంది, కాంట్రాక్షన్స్ అనేవి బాగా ఎక్కువైపోతాయి. కాంట్రాక్షన్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది, అది ఒక డిజార్డర్, మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఇది కంప్లీట్గా ఇర్రివర్సిబుల్ అయితే కష్టం. ఓకే. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మనకు వచ్చిన కమెంట్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మస్కార్నిక్ అండ్ నికోటినిక్ రిసెప్టార్స్ అని అడిగారు. సో నికోటినిక్కి, మస్కార్నిక్ రిసెప్టార్స్కి అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పాను కదా మస్కార్నిక్లో ఉండే 5 టైప్స్, మస్కరానిక్లో ఉన్న M3లో ఉన్న 5 టైప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో రైట్ ఏ బ్రీఫ్ నోట్ అబౌట్ ద మస్కార్నిక్ రిసెప్టార్స్ అండ్ ఆల్సో నికోటినిక్ రిసెప్టార్స్ అని అడుగుతారు. అండ్ ఇంకోలా ఎలా అడుగుతారంటే క్లాసిఫై ద లొకేషన్ ఆఫ్ M1, M2, M3, M4 లేదంటే నికోటినిక్ రిసెప్టార్స్ అని అడుగుతారు. సో స్కిప్ చేయొద్దు, ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో థ్యాంక్ యూ.